తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు కోడిగుడ్డు ధర కూడా రికార్డు స్థాయిలో పలుకుతుంది. పెరిగిన కూరగాయల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. కాయగూరల ధరలు ప్రస్తుతం బాగా విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా గుడ్డు ధర, కోడిగుడ్డు ధర కూడా పెరగడంతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. అంటే రైతు బజార్లో అమ్మిన ధరలతో పోలిస్తే బయట రేట్లు చాలా ఎక్కుకుంటున్నాయి. ప్రజలైతే కనుక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు. ప్రస్తుతం మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం. అమ్మ చెప్పండి, మీరు ఈరోజు బీరకాయలు రేట్లు ఎలా ఉన్నాయి? బీరకాయలు 48 అండి, బీరకాయ వంకాయలు ఎలా ఉన్నాయి? 16 సార్, చామ 28 అండి, బెండకాయలు 50 సార్, 34 అండి చింతకాయలు. అల్లం కూడా అమ్ముతారు? లేదండి, మేము కాయగూరలు అమ్ముతాం. ఎందుకు పెరుగుతున్నాయి? కాయగూరలు పెరుగుతున్నాయా రేట్లు? ఏంటి రేట్లు పెరుగుతున్నాయి? పెరుగుతుంది. మీరు చెప్పండి, అంటే ప్రస్తుతం కాయగూరల ధరలు పెరుగుతున్నాయి, మీరు కొనుక్కోవడానికి వచ్చారు, ఎలా ఉన్నాయి ధరలు? బాగా విపరీతంగా పెరిగిపోయాయండి కూరగాయలన్నీ. ఆనపకాయ 40 రూపాయలు, ములంకాయ 40 రూపాయలు, గుడ్డు 9 రూపాయలు, అన్నీ విపరీతంగా పెరిగిపోయాయండి. టమాటాలు కూడా 40 రూపాయలు. ఇక్కడే ఎలా ఉన్నది బయట మార్కెట్? బయట ఇంకా ఎక్కువగా అమ్ముతున్నారండి. టమాటాలు కేజీ 80 రూపాయలకు కూడా అమ్ముతున్నారండి బయట. కాయగూరల రేట్లు బాగా పెరిగిపోయి ఎలా ఉంటుంది? బాగా విపరీతంగా పెరిగిపోయాయండి. డబ్బులు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల కొనుక్కోవడానికి కూడా కష్టంగా ఉందండి. రైతులు కూడా ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అంటే కాయగూరల ధరలు పెరిగాయి. ఇక్కడ మీ రైతు బజార్లో, ఇక్కడ రైతు బజార్లో 40 రూపాయలు ఉన్న ధర బయట 80 రూపాయలు 90 రూపాయలు అమ్ముతున్నారు. ఒక ములక్కాడే బయట 50 రూపాయలు అమ్ముతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. అంటే రైతులుగా మీరు ఎందుకు ఈ రేట్లు పెరిగాయి అనుకోవచ్చు? ఎలా అంటే అండి, మొన్నటిదాకా వర్షాలు ఒకటండి, తర్వాత ఏమో కౌళ్ళు ఒకటి పెరిగిపోయినాయండి. ఇంతకుముందు 20 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు 80 ఏళ్ళు అయిపోయిందండి కౌలు. దాని మీద ఎవడో వ్యవసాయం చేసినా గిట్టుబడి లేదు, పిండి బస్తాలా దొరకట్లేదు, గవర్నమెంట్ ఏమీ సపోర్ట్ లేదండి. ఇప్పుడు రైతు ఇవాళ పండితే ఈ రేటు ఉంటుందన్న కన్ఫర్మ్ గ్యారంటీ లేదండి. ఇప్పుడు ఇంకోటి ఏదన్నా ఉందనుకోండి బాండ్ రాస్తున్నాడు, మొక్కజొన్న ఉందనుకోండి బాండ్ రాస్తున్నాడు, పెట్టుబడికి 50 ఏళ్ళు ఇస్తున్నాడు ఎకరానికి వచ్చి. ఏమంటే కూరగాయలు కొందనుకోండి ఎవడో రూపాయి ఇవ్వడం, అది పోతే పురుగుల మందు తాగుతుంది తప్ప ఇంకేం ఉండదండి. అదే పరిస్థితి అండి. ఇప్పుడు నలుగురు పండించలేదనుకోండి రేటు పెరిగిద్ది, అదే నలుగురు పండించారనుకోండి ఆటోమేటిక్గా సౌక అయిపోద్ది. ఆ ఏలాడు ఎక్కడ పోసుకోవాలో రోడ్డు మీద పోసేసి పోతుంది తప్ప నిలవేయడానికైనా దాచుకోవడానికైనా ఏమీ ఉండదండి. సపోర్ట్ అంటారా? ఏమి సపోర్ట్? ఇబ్బందులు పడుతున్నారా? రైతులు బాగా ఇబ్బంది పడతారండి. ఇప్పుడు ఈ రైతు బజార్ పండట్లేదా? బయట మార్కెట్ రైతులు ఎందుకు పండించట్లేదు? పండించట్లేదు ఏంటంటే కౌళ్ళు ఎక్కువైపోయినాయండి. ఇదేమో గిట్టుబడి గిడతలేదండి. ఇప్పుడు ఈ రోజు ఈ చిక్కుడుగా ఉందండి, కేజీ 30 రూపాయలు అండి. 30 రూపాయలు అంటే అండి దాని కోతకి ఏమి ఇస్తాడో, పండించిన దానికి ఏమి ఇస్తాడో, పండించిన రైతు ఏం చేస్తాడండి? 30 రూపాయలు ఉందంటే అదండి పరిస్థితి. ఇప్పుడు వంకాయ 16 రూపాయలు ఉందండి కేజీ వచ్చి 16 రూపాయలు ఉందండి. ఇది 16 రూపాయలు, బయట 40 రూపాయలు, బయట 40 రూపాయలు అమ్ముతున్నారండి. ఇక్కడ 40 రూపాయలు అక్కర్లేదండి, 30 రూపాయలు 50 రూపాయలు పెడితే 30 రూపాయలు పెడితే అమ్మొచ్చండి. 40 ఇప్పుడు 16 రూపాయలు ఉందండి ఇది రేటు. 16 రూపాయలకి రైతు పండించి కోసి తెచ్చి అమ్మగలదండి. ఏం కెడుతుందండి? ఒక పిండి బత్త కొనాలంటే 2000 అవుతుందండి. అదండి. వరకు కూడా మనం రైతులు, అదేవిధంగా వ్యాపారస్తులు, ఇక్కడ కాయగూరలు కొనడానికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడాము. అదేవిధంగా కోడిగుడ్డు ధర రికార్డు స్థాయిలో పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ కోడిగుడ్డు ధర కూడా పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ రైతు బజార్లో గుడ్డు ధర 7.5 రూపాయలు అమ్ముతున్నారు. అయితే బయట మార్కెట్లో మాత్రం 8 నుంచి 9 రూపాయల వరకు అమ్ముతున్నారు. హోల్సేల్లోనే 8 రూపాయలు గుడ్డు అమ్ముతున్న నేపథ్యంలో కోడిగుడ్డు ధర రికార్డు స్థాయిలో పెరగడం వల్ల ప్రజలైతే కనుక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వ్యాపారస్తులు కూడా, అంటే రైతులకు గిట్టుబాటు ధర లభించట్లేదు. ఈ ఏడాది వచ్చిన వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కాయగూరలు పండించలేని పరిస్థితి, కౌలు ధరలు కూడా రేటు కూడా పెరిగిపోయింది అనేది కూడా రైతులైతే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక కోడిగుడ్డు ధర రికార్డు స్థాయిలో 9 రూపాయలు బయట మార్కెట్లో విక్రయించడం వల్ల ప్రజలైతే కనుక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది కాయగూరల ధరలు పెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.